హాల్ వెల్కమ్ టు గ్రీష్మ వ్లాగ్స్. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు వ్లాగ్ నా మార్నింగ్ వ్లాగ్ షేర్ చేశాను. ఈ వ్లాగ్లో పప్పుచారును ఇడ్లీ ఎలా చేయాలో చూపించాను. అవి కూడా చూపించాలా అనుకోకండి. అవి కూడా ఎలా చేయాలో ఒక్కొక్కసారి మనం చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది మారుతుంది, అందుకే చూపించాను. అలాగే మీరు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను చేసే ఈ వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే పప్పు అయితే ఉడికించుకున్నానండి. 3 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకున్నాను. మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకొని పోసుకున్న తర్వాత అది కొంచెం మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాతనే మనం పోపు అనేది పెట్టుకోవాలి. ఫ్లవర్స్ అండి, అవి 3 డేస్ అవుతుంది నానబెట్టుకొని. అవి మొలకలు వచ్చినాయి అని చూపిస్తున్నాను మీకు. ఇంక ఇడ్లీ పిండి అయితే నైటే నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకొని ఇడ్లీ రవ్వ, మినపప్పు 2 కలిపి మిక్సీ పట్టుకున్నానండి నేను. అందుకే అంత స్మూత్గా ఉన్నది. రవ్వ అయితే తర్వాత కలుపుకుంటారు అందరూ, కానీ నేను మాత్రం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. కానీ స్పాంజీ లాగా స్మూత్గా వస్తుంది అట్లయితేనే. ఇంకా ఫైనల్లీ పోపు అయితే వేసేసుకున్నాను. పోపు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నాము, తర్వాత మరిగించుకున్నాము, తర్వాత పోపు పెట్టేసుకున్నాము కాబట్టి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇడ్లీ అయితే పప్పుతో పాటు నేను రవ్వ నానబెట్టుకున్నాను కదండి, అది పప్పుతో పాటే నేను మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నా. అలా చేయండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రవ్వ లేకుండా ఉండాలి అట్లయితే నా ఇష్టం అనుకునే వాళ్ళకి మాత్రం అలా చేసుకోండి. రవ్వలాగే ఇష్టం అనుకుంటే మాత్రం అవసరం లేదు. ఇంకా రవ్వ లాస్ట్ ఫైనల్గా కలుపుకోవచ్చు. ఇంక ఇడ్లీ అయిపోయిందండి, పప్పుచారు అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. మా పిల్లలు ఇడ్లీకి పప్పుచారు అయితేనే మంచిగా తింటారండి. పల్లి చట్నీ అయితే తినరు. అందుకే ఇడ్లీ చేసిన ప్రతిసారి ఇంక నేను పప్పుచారు చేయాల్సిందే. రైస్లోకి కూడా అదే యూజ్ అవుతుంది కదా అనేసి ఇంక అట్లా చేసేస్తాను. ఇంకా చెరొక 3 ఇడ్లీలు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. బాక్స్ కట్టేశాను మార్నింగ్. బాయ్ అండి.